ఆశ్చర్యం చెప్తాను. నేను చెప్పకూడదని అనుకున్నాను, కానీ తప్పనిసరి చెప్తున్నాను. నాకు ఫోన్లు చేసి నన్ను తిడుతున్నారు, బెదిరిస్తున్నారు. అరే నా కొడక, బొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, బాత్రూమ్ కలిసింది, ఎందుకు చెప్పారు నువ్వు ఇదే కాదు ఇంకా పలానా కలిసిందని కూడా చెప్పాలి అంట. నేను అది నా నోటితో అనలేను, ఎందుకంటే అది అన్యాయం అవుతుంది. కానీ అది కూడా కలిసిందని చెప్పాలంట. నేను ఎవరు సార్ కాల్ చేసి, అది ఎవరండి ఆ నెంబర్ కూడా నేను లోకేష్ గారికి పంపాను. నేను పబ్లిక్ గా రివీల్ చేయలేను కొన్ని, ఎందుకంటే అది ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి. నేను లోకేష్ గారికి పంపి 3 రోజులు అయింది. ఏమన్నారు సార్? నో రెస్పాన్స్, యాజ్ యూజువల్ నో రెస్పాన్స్. నేను చెప్పాను, ఇట్లా తిడుతున్నారయ్యా నన్ను, ఇలా పలాంటి కలిసిందని చెప్పు అంటున్నారు. బాత్రూమ్ కెమికల్స్ కూడా సరిపోదట, గుడ్డుకో కలిసింది, పందుకో కలిసింది, బాత్రూమ్ కలిసింది, ఇంకా పలాంటి కలిసిందని నేను చెప్పాలట. నా మీద ఒత్తిడి తెస్తున్నారు చెప్పమని, బెదిరిస్తున్నారు, తిడుతున్నారు చెప్పమని అన్న లోకేష్ గారు చెప్పి 3 రోజులు అయింది. నో రెస్పాన్స్. లోకేష్ టీం జైక్ కూడా పంపించాను, ఉదయం కూడా మాట్లాడాను. సార్ మీకు మళ్ళీ చేశారా అన్నట్టు. చేయలేదు, ఎందుకంటే పోలీస్ వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చారు, సార్ మీకు మళ్ళీ చెయ్యడు అని. కానీ ప్రాబ్లం ఒక్క పర్సన్ కాదే, 20 మంది ఫోన్లు చేసి 30 మంది ఫోన్లు చేస్తే నేను ఒక్క నెంబర్ పంపుతున్నా. మీరు ఎందుకని బహిరంగంగా ఈ పరిస్థితి ఎందుకు తెస్తున్నారు? కారణం ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి బాత్రూమ్ కెమికల్స్ అన్నాక, హోంమంత్రి దానివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చినాయని అన్నాక కింద జనం అనరా చెప్పండి. నేను మళ్ళీ 2 చేతులు జోడించి చెప్పేది, అయ్యా మీరు నన్ను తిట్టినా, కొట్టినా, చంపుతామని బెదిరించినా నేను మాత్రం అనను. దేవుని ప్రసాదంలో ఏ ఆధారము ప్రూఫ్ లేకుండా గొడ్డుకవ్వు కలిసింది, పందికొవ్వు కలిసింది, బాత్రూమ్ కెమికల్స్ కలిసినాయని మీరు అనే భాష నేను వాడను.